ఈరోజు వచ్చిన కార్యక్రమం కూడా సుపరిపాలనలో తొలి అడుగు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ఈ సంవత్సరంలో తొలి అడుగు అంటే తొలి సంవత్సరం, ఈ 5 ఏళ్లలో తొలి అడుగు. మేము వేసిన తొలి అడుగు ఎలా ఉంది అని కనుక్కోవడానికి వచ్చాం. చెప్పిన మాట ఇచ్చిన మాట ఇవ్వని పథకాలు చాలా వరకు అమలుపరచడం జరిగింది. అవన్నీ కూడా అందరికీ చేరాయా లేకుంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడానికి కూడా వచ్చాం. మేము ఇవన్నీ మీకు ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే పెన్షన్ 3000 అనేది ఒకటేసారి 4000 చేసినారు. సంవత్సరానికి 250 పెంచలే, ఒకటేసారి 1000 రూపాయలు పెంచినారు. చెప్పిన మాట ప్రకారం అప్పుడు వాలంటీర్లు లేకపోతే మీరు ఇంటికి వచ్చి పెన్షన్లు పంచలేరు అంటే అధికారులు ఇప్పుడు ఖచ్చితంగా 1వ తేదీ ఉదయం కల్లా మీ చేతికి పెన్షన్ ఇస్తారు. ఒకవేళ 1వ తేదీ సెలవు వచ్చింది అని అంటే 30వ తేదో 31వ తేదో మీ చేతికి చేరుస్తా ఉన్నారు, మీ ఇంటి దగ్గరికి తెచ్చిస్తా ఉన్నారు. ఇవి కాకుండా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి 3 అన్నారు. ఈ పాటికే 2టికి డబ్బులు రియంబర్స్ అయినాయి. ఇంకొకటి కూడా మీరు 3వది తీసుకున్నప్పుడు అది కూడా 4th క్వార్టర్లో వస్తాయి. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి అర్హులైన వాళ్ళందరికీ కూడా అందరికీ వేస్తారని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా ఈ ఊర్లో 504 మంది పిల్లలకి ఆల్రెడీ తల్లికి వందనం పడింది. ఇంకొన్ని ఎలిజిబుల్ అయ్యుండి కూడా పొరపాట్లు పడేటివి ఉన్నాయి. అవి కూడా సరిదిద్ది ఒక 2-3 రోజుల్లో అవి కూడా పడేటట్లు వెల్ఫేర్ అసిస్టెంట్ కరెక్షన్ చేసినవన్నీ కూడా పడతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఆగస్టు 15వ తేదీ నుంచి, వచ్చే నెల 15వ తేదీ నుంచి మహిళలందరూ ఉచితంగా బస్సులో పోవచ్చు. మీరు మన పరిధిలో ఆధార్ కార్డు చూపించినా టికెట్ లేకుండా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఉద్యోగాలు కల్పిస్తున్నారు.